ఎపిసోడ్ 6. అర్జున్ కాశీ ఇద్దరు ఆ డార్క్ రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు కాశీ. నాకు కూడా తెలీదు అయోమయంగా అన్నాడు అర్జున్. అర్జున్ ఏంటి నువ్వు చిరాకుగా అన్నాడు. కాశీ తన చేతిని తలపై పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఏదో తేడా కొడుతుంది అన్నట్టు తల అటు ఇటు ఊపుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండా ఎలా ఒప్పుకున్నాడు అనే విషయం నమ్మలేకపోతున్నాడు. నువ్వు నా దుంప తెంచేలా ఉన్నావు. ఒకవేళ నిన్ను బాగా జనాలు ఉండే ప్లేస్ కి తీసుకువెళ్తే అక్కడ నీకు సెక్యూరిటీ ఇవ్వడం ఎంత కష్టమో తెలుసా అని కోపంగా చూశాడు కాశీ. శాలిని పబ్లిక్ ప్లేస్ అని చెప్పలేదు, నువ్వు వరీ అవ్వకు కూల్గా అన్నాడు అర్జున్. మరి అలాగైతే ప్లేస్ ఎక్కడా అని ముందే అడిగి తెలుసుకోవచ్చుగా అన్నాడు కాశీ. కాశీ అయోమయంలో పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాక నవ్వుకున్నాడు. అర్జున్ కాశీ చిన్న వయసు నుండి కలిసి పెరిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై అర్జున్ పెద్దగా ఆసక్తి చూపడు. కానీ ఈ చిన్న కలుపు మొక్క అతనికి క్లారిటీ లేకుండా ఔటింగ్ కి ఒప్పించింది. పోనీలే చిన్నపిల్ల అనుకుంటే పెద్ద పెద్ద పనులు చేస్తుంది. ఓకే, నేను వెళ్లి ఆమెని అడుగుతా ఆ ప్లేస్ ఏవైనా ప్రమాదకరమో ఏమో అని అన్నాడు కాశీ. ఆమె మరీ అంత ప్రమాదకరం కాదులే క్యాజువల్ గా అన్నాడు అర్జున్. మీరు రిలాక్స్ గానే ఉంటారు, కానీ మా రెస్పాన్సిబిలిటీస్ మాకుంటాయిగా చెప్పాడు కాశీ. మీరంతా ఉండగా నన్నెవరు టచ్ చేస్తారు చాలా రిలాక్స్ గా చెప్పాడు అర్జున్ కాశీని చూస్తూ. కాశీ జుట్టు పీక్కుంటూ అర్జున్ని చూసి సరే సరే అలాగే అంటూ అక్కడి నుండి ఆందోళనగా బయటకు వెళ్తూ డోర్ స్లోగా మూస్తూ ఉండగా అతని ముఖంలో క్రూరమైన నవ్వు అలుముకుంది. ఒక్కసారిగా అతను మహానటుడిలా మనిషి నుండి అతి కిరాతకమైన రాక్షసుడిగా మారిపోయాడు. నేను ఆమెతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటా అన్నాడు డోర్ క్లోజ్ చేస్తూ. అమ్మా, మీకోసం శివ వచ్చాడు అన్నాడు పెద్దాయన బలరాం. ఖరీదైన పూల మొక్కల మధ్య శాలిని చెమటతో తడిసి ముద్దై ఉంది. పెద్దాయన చెప్పింది విని ఎక్కడున్నాడతను అని అడిగింది చెమట తుడుచుకుంటూ. లాన్లో ఉన్నాడు అని అన్నాడు పెద్దాయన. అవునా అంటూ అక్కడి నుండి చిన్నపిల్లలు చాలా రోజుల తర్వాత వాళ్ల అమ్మా నాన్నలను కలుసుకున్నట్టు ఆతృతగా పరిగెత్తింది. శివ అంటే శాలినికి మంచి అభిమానం. ఈ కాంట్రాక్ట్ కి ముఖ్య కారణం అతనే. శాలిని మొదట కలిసింది, ఆమె తమ్ముణ్ణి కాపాడింది శివనే కనుక మిగతా వాళ్లకన్నా శివతో కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కూడా ప్లాన్ గురించి చెప్పడానికి అంత వేగం. పరిగెత్తడం ఆపి ఆయాసంతో చెప్పండి శివగారు అనింది శాలిని. ఆమె అంత సంతోషంగా అతనితో మాట్లాడటానికి వస్తుంది అని మారువేషంలో ఉన్న కాశీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమెని ఇక్కడ ఇరికించినందుకు ఆమె అతనితో సరిగ్గా కలవకపోవచ్చు అనుకున్నాడు. కాని మాట్లాడేలోపు శాలిని అసలు నేనే మీతో మాట్లాడాలి అనుకుంటున్నా అని చెప్పింది. కాశీ ఏం చెప్పబోతుందో అని చూస్తున్నాడు. శాలిని మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఆ గదిలో తన ప్లాన్ గురించి చెప్పడం మంచిదేనా అని అనుకుంటుంది. దేని గురించి అని అడిగాడు కాశీ. చెప్పడానికి శాలిని ఆలోచిస్తుంది. ఒకవేళ అర్జున్ ఎక్కడ తన ప్లాన్ వినేస్తాడో అనే భయంతో. మనం అలా గార్డెన్ లోకి వెళ్లి మాట్లాడుకుందామా అంది శాలిని. అది అతనికి ఇబ్బందికరం అయినప్పటికీ ఆమె చిరునవ్వుతో మైమరచి తల ఆడించాడు. కాశీ శాలినిని ఫాలో అవుతూ వెళ్లాడు. నెరిసిపోయి ఉన్న గార్డెన్ ఇప్పుడు కలర్ఫుల్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఇదంతా నువ్వే చేశావా అందంగా అరేంజ్ చేసి ఉన్న మొక్కల్ని చూసి అడిగాడు. పనివాళ్లు కూడా సాయం చేశారు అని చెప్పింది శాలిని. అద్భుతం అన్నట్టు నవ్వాడు కాశీ. ఇలాంటి మార్పులకు పడిపోయే రకం కాదే, ఎన్నో మెగా మ్యాజిక్స్ అతని ముందు బలాదూర్ అని మనసులో అనుకున్నాడు కాశీ. అన్నట్టు శివగారు, నేను రేపు అర్జున్తో ఔటింగ్ ప్లాన్ చేశాను, ఏదో సాధించినట్టు చెప్పింది శాలిని. కాశీ మనసులో దాని క్లారిటీ కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది అనుకుని ఎక్కడికి అని అడిగాడు. శాలిని కాశీకి బాగా దగ్గరకు వెళ్లి చెవిలో మొత్తం చెప్పేసింది. అది వినగానే కాశీకి పిడుగు పడినంత పనైంది. నోట మాట రాలేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక శాలినికి అనుకూలంగా తలాడించాడు. ఆమె ఏం చెయ్యాలి అనుకుంటుందో అతనికి అర్థమైంది. సరే, ప్లాన్ ఏంటి అన్నాడు కాశీ అనుమానంగా. సమాధానం చెప్పాలా అన్నట్టు ముక్కు చిట్లించింది శాలిని. పర్వాలేదు, నేను అర్జున్కి చెప్పను,
సెక్యూరిటీ కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు కాశీ. శాలిని ఒక చిన్న నవ్వు మాత్రమే నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు వెతుకోవచ్చు. అర్ధరాత్రి అయింది. శాలిని సగం నిద్రలో లేచి టాయిలెట్ కి వెళ్లి తిరిగి వస్తుంది. లైట్ ఇంకా ఆపలేదు. అర్జున్ ని బెడ్ మీద చూసింది. నిద్ర మటుమాయమైపోయి ఆతృత పెరిగింది. ఎలాగైనా అతని ముఖం చూసేయాలి అనుకుని పిల్లి నడక నడుస్తూ వచ్చి బెడ్ ఎక్కి నిదానంగా కూర్చుంది. చిన్నగా ముఖం చూసేద్దామని డిసైడ్ అయింది. ఏ క్షణంలో అయినా భూగోళం బద్దలు కావచ్చు. కానీ కొంతమంది ఆతృత కోసం జీవితాన్నే పనంగా పెడుతుంటారు. ఈవ్ యాపిల్ తినే ముందు ఇంత ఆలోచించి ఉంటుందా అని మనసులో అనుకొని స్లోగా తలాడించింది. ఒకవేళ దొరికిపోతే యాక్సిడెంటల్ గా చూసేశాను అని చెప్పేద్దాం అనుకుంది. ఏదైతే అది అవుతుంది అనుకుని డీప్ బ్రీత్ తీసుకొని 1 2 3 అని లెక్క పెట్టి అతని వైపు తిరిగి కళ్ళు మూసుకుంది. చాలా సమయం తర్వాత ఆమె చాలా నిదానంగా కళ్ళు తెరుస్తుంది. ఏదో హారర్ సినిమాలో దయ్యాన్ని చూడబోతున్నట్టు వణికిపోతూ చేతిలో దిండుని గట్టిగా నలుపుతూ కళ్ళు తెరిచింది. శాలిని షాక్ అయిపోయింది. చిన్న సౌండ్ కూడా చేయలేకపోయింది. ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. కరెంట్ షాక్ కొట్టిన పిల్లి పిల్లలా దిండుని హాక్ చేసుకుంది. తన ఆతృత మొత్తం గంగలో పోసిన పన్నీరైంది. అర్జున్ ముఖం పైభాగం మాస్క్ తో కవర్ చేసుకుని ఉన్నాడు. ఇది మామూలు దానికన్నా కొంచెం పెద్దదే. కేవలం తన లేత పెదాలు, కోన ముక్కు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది గురుడు యాక్సిడెంటల్ గా కూడా చూడలేవు అని ఎందుకన్నాడు అని. నిరుత్సాహంగా శాలిని బెడ్ మీద అర్జున్ వైపు తిరిగి పడుకుంది. అతని సెక్సీ లిప్స్, విశాలమైన ఛాతీ, సిల్క్ బ్లాక్ హెయిర్, వీటితో ఆమె రెండో రాత్రి గడపాల్సి వచ్చింది. కానీ అర్జున్ శ్వాస ముందులా కాకుండా కొంచెం ప్రశాంతంగా వస్తుంది. ఆ శ్వాసని ఆస్వాదిస్తూ ఆ మానవ రాక్షసుడిని చూస్తూ ఉంది. ఏంటి నిద్ర పట్లేదా అని అడిగాడు అర్జున్. శాలినికి గుండె జారి గుంటలో పడినంత పనైంది. లేదు, అవును, కాదు, పాడుకుంటున్నా తడుముకుంటూ లైట్ ఆపేసింది. దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అర్జున్ లేచుంటాడు అని శాలిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఎప్పుడు లేచాడు? ఒకవేళ నేను చాలాసేపు అతన్ని చూడటం గమనించాడా? అయినా కళ్ళు తెరుచుకుని నిద్రపోవటం విన్నాను, కానీ కళ్ళు మూసుకొని మేలుకోవడం ఏంట్రా బాబు? అందుకే వీడింత విచిత్రంగా ఉన్నాడు రాక్షస సచ్చినోడు అని తిట్టుకుంటూ నిద్రలో జారుకుంది. పొద్దున్నే క్లైమేట్ అదిరిపోయింది. అర్జున్ కి శాలిని తెచ్చిన డ్రెస్ ఇచ్చింది. గ్రాండ్ గా డ్రెస్ చేసుకునే అర్జున్ ఆమె ఇచ్చిన డ్రెస్ వేసుకోడు అనుకుంది. కానీ ఆమె ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు. ఆ డ్రెస్ లో అర్జున్ బాడీ షేప్స్ బాగా కనిపిస్తున్నాయి. పొడవాటి అతని కాళ్లను ఆ జీన్స్ పట్టి పిండుతున్నట్టుగా ఉంది. మొత్తానికి పర్ఫెక్ట్ మెటీరియల్ ఫర్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఉన్నాడు. బంగ్లా ముందు బ్లాక్ బెన్స్ కారులో శాలిని, అర్జున్ ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్లా కూర్చొనున్నారు. మీ కంఫర్ట్ ని పెంచడానికి ఇవి తెచ్చాను అని నవ్వుతూ చేతిలో 2 ర్యాబిట్ మాస్కులు చూపించింది. చిన్నది ఆమె తీసుకుంది. ఈ మాస్కులు చూడటానికి చిన్నపిల్లల కోసం డిజైన్ చేసినట్టు ఉన్నాయి. వాటికి టవర్స్ లాగా 2 చెవులు కూడా ఉన్నాయి. శాలిని మాస్క్ చూసి అర్జున్ చిత్రంగా ఫీల్ అయ్యాడు. అతని కోసం ఇంకో మాస్క్ చేతిలో ఉంది. ఇంతలో బాస్, మనం వచ్చేసాం, కార్ ఆపండి అంది శాలిని. అర్జున్ కార్ ఆపి విండోలో నుండి అటు ఇటు చూసి అవాక్కయ్యాడు. కాశీ అక్కడ వాళ్ల కోసం వెయిట్ చేస్తూ బోర్ కొట్టి పార్క్ బెంచ్ మీద కూర్చొనున్నాడు. ఎప్పుడైతే బ్లాక్ కార్ అక్కడ ఆగిందో కాశీ వెంటనే లేచి నిల్చున్నాడు. కార్ డోర్ ఓపెన్ అయింది. లూజ్ టీషర్ట్లు, ర్యాబిట్ మాస్క్ వేసుకుని అప్పుడే పుట్టిన 21 ఏళ్ల చిన్న పాపలా ఉంది శాలిని. కాశీ అలా చూస్తూ ఉండిపోయాడు. పార్క్ లో ఉన్న అన్ని తలలు ఆమె వైపు తిరిగాయి. తరువాత అరాచకం చూసే కాశీ ఖచ్చితంగా ఉరివేసుకుంటాడు. అర్జున్ కారు దిగాడు. అది చూడగానే కాశీ కళ్ళు బైర్లు కమ్మాయి. పొరపాటున దాక్కున్నాడు. యూనిఫామ్ లా ఇద్దరు ఒకే డ్రెస్, ఒకే మాస్క్. అర్జున్ ని జీవితంలో ఇలా చూస్తాడు అనుకోలేదు. ఇంతకు ముందు ఎప్పుడు కామన్ డ్రెస్ వేసుకోవడం చూడలేదు. ఇలాంటి ఒక రోజు వస్తుంది అని అనుకోలేదు. కనీసం కల్లో కూడా ఊహించలేదు. జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ల యువరాజు చాలా వినోదకరంగా కనిపించాడు. శాలిని మహారాణి, నీకు నువ్వే సాటి లోపల గొనుక్కున్నాడు కాశీ. కొంచెం దూరంలో ఉన్న వారిని చూస్తూ
చూడచక్కని విచిత్ర ప్రేమ జంటలా ఉన్నారు అనుకున్నాడు. ఏది ఏవైనా ఆ చెవుల పిల్లి మాస్క్ మీద నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. వాళ్ళు ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్న పెద్ద పార్క్ లో ఉన్నారు. అర్జున్ కళ్ళకి గంతలు కట్టినప్పటికీ అతను చుట్టుపక్కల గమనిస్తూనే ఉన్నాడు. అతను వెళ్లే ప్రతి ప్లేస్ మనసులో నోట్ చేసుకుంటూ ఉన్నాడు. శాలిని మాత్రం చుట్టుపక్కల మర్చిపోయి లోడలోడా మాట్లాడుతోంది. ఆమె ఎలాగైనా మాటల్లో పడేసి తన నెక్స్ట్ ప్లాన్ ప్రయోగించటం అనే తొందరలో ఉంది. శాలిని వాళ్ల తమ్ముడు ఇలాంటి పార్క్ కి వచ్చి చాలా సంవత్సరాలైంది. మళ్ళీ ఎప్పుడు తన తమ్ముడితో వస్తుందో తెలీదు. తన తమ్ముడిని గుర్తు తెచ్చుకుంటూ అక్కడ ఉన్న కలర్ఫుల్ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తుంది. తమ్ముడి సెంటిమెంట్ లో పడి తన ప్లాన్ మర్చిపోయింది శాలిని. వెంటనే మైండ్ ని కంట్రోల్ చేసుకుని తిరిగి మిషన్ మోడ్ కి వచ్చేసింది. ఒక్కసారి చుట్టుపక్కల చూసి అర్జున్ వైపు తిరిగింది. అర్జున్ కూడా శాలినిని చూశాడు. ఆమె చాలా ఆకర్షణీయంగా నవ్వింది. ఇక ఇప్పుడు స్టెప్ 4 స్పర్శ ది టచ్. ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.